చిన్నప్పటి నుంచి మనం ఎప్పుడు డివిజిబిలిటీ రూల్స్ గురించి నేర్చుకున్నా 2 నుంచి 10 వరకు అన్ని రూల్స్ చెప్తారు కానీ 7కి మటుకు రూల్ లేదు అని చెప్తారు. బట్ 7కి కూడా రూల్ ఉంది. అది ఎలా ఇప్పుడు చూద్దాం. 399 ఈ నంబర్ 7తో డివైడ్ అవుతుందా లేదా ఎలా చెక్ చేయాలి చూద్దామా. డబుల్ ద లాస్ట్ డిజిట్ అండ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ది రెస్ట్. ఇందులో ఉన్న లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని మనం డబుల్ చేయాలి. అంటే 9ని డబుల్ చేయాలి, 18 అవుతుంది. ఈ 18 అనేది 39లో నుంచి సబ్ట్రాక్ట్ చేసుకోవాలన్నమాట. సో 39లో నుంచి 18 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 21 వస్తుంది. ఈ 21 7తో డివైడ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. డివైడ్ అవుతుంది కాబట్టి ఈ ఎంటైర్ నంబర్ 399 కూడా 7తో డివైడ్ అవుతుంది. ఇలా మనం చెక్ చేసుకోవాలి. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 693 ఇందులో లాస్ట్ డిజిట్ 3 ఉంది కదా, దాన్ని మనం డబుల్ చేయాలి. ఆ డబుల్ చేస్తే వచ్చిన దాన్ని 69లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి, 63 వస్తుంది. ఇది 7తో డివైడ్ అవుతుంది కాబట్టి ఎంటైర్ 693 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 7. ఇప్పుడు మీరు కాన్సెప్ట్ నేర్చుకున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ ట్రై చేయాలి. విచ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 7. ఇక్కడున్న 4 ఆప్షన్స్ లో ఏది ఆప్షన్ అనేది 7తో డివైడ్ అవ్వదు అనేది మీరు చెక్ చేసి ఆన్సర్ కమెంట్ చేయండి.